ఆచి చికెన్ మసాలా. నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసు. రూపారెడ్డి హత్య కేసుకు సంబంధించి మొదట్లో మిస్టరీ అస్సలు వీడలేదు. ఎవరు హత్య చేశారు, ఎలా హత్య చేశారు అనేది ఏది తెలియరాలేదు. కానీ ఆల్ ఆఫ్ అ సడన్ ఒక్క రెడ్ షర్ట్ ధరించిన అబ్బాయి విజువల్ కనిపించింది. ఆ అబ్బాయి 25 సంవత్సరాలు ఉంటారని అంతా అనుకున్నారు. కానీ తీరా ఇన్వెస్టిగేషన్ చేసి చూస్తే ఆ అబ్బాయి కేవలం 10th క్లాస్ పిల్లాడని తేలింది. ఆ అబ్బాయిని అరెస్ట్ చేశారు. 2 లక్షల రూపాయల కోసం 28 సార్లు కత్తిపోట్లు పొడిచి చంపేశాడు ఒక 10వ తరగతి చదువుతున్న ఏజెన్సీ ప్రాంతపు అబ్బాయి. అయితే ఈ హత్యకు నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్స్ బంద్కు పిలుపునిచ్చాయి. ఒక ప్రిన్సిపల్ ను స్టూడెంట్ హత్య చేయడం చాలా బాధాకరమని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు స్కూల్ యాజమాన్యాలు. సిబ్బంది, టీచర్ల భద్రతా విషయంలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇవాళ బంద్ ను పాటిస్తున్నారు. రూపారెడ్డి హత్య నిందితులను కఠినంగా శిక్షించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అయితే ఇందాక మనము టీచర్ అఘాయిత్యం వల్ల పిల్లాడు చనిపోయిన సిచ్యువేషన్ చూస్తాం. ఇక ఇప్పుడు డైరెక్ట్ గా స్టూడెంట్ ప్రిన్సిపల్ ని చంపేసిన ఒక అఘాయిత్యాన్ని చూస్తున్నాం. అంటే సొసైటీలో అసలు ఏం జరుగుతుంది అనేది ఈ రెండు ఒక పెద్ద ఎగ్జాంపుల్స్. ఇటు టీచర్కి పేషెన్స్ ఉండాలి. ఇక పిల్లలకి సంబంధించి ఇట్లాంటి మెంటల్ ఇల్నెస్ లేకపోతే ఏమైనా వాళ్ళలో మార్పులు చూసినప్పుడు పేరెంట్స్, టీచర్స్ ఇద్దరు కూడా వాళ్ళని క్లోజ్గా అబ్జర్వ్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఇస్తూ ఉండాలి. సో ఈరోజు 28 సార్లు కత్తితో పొడిచి కేవలం 2 లక్షల రూపాయల కోసం ప్రిన్సిపల్ని రెక్కి నిర్వహించి మరీ పొడిచి చంపేశాడు అంటే నార్మల్గా పిల్లలు అట్లా ఆలోచించరు. సో ఏదో ఒక మెంటల్ అండ్ సైకలాజికల్ ఇల్నెస్ ఆ బాలుడికి ఉండొచ్చు. సో ఈరోజు జువైనల్ కోర్ట్ తనని అట్లానే శిక్షిస్తుంది, కౌన్సిలింగ్ ఇస్తుంది, ఆ తర్వాత చదువుకోవడానికి ప్రేరేపిస్తుంది. కానీ ఒక ప్రాణం పోయింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టీచర్స్, పేరెంట్స్ బాధ్యత పిల్లల మీద ఎంత ఉంటుంది అనేది. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో భారీ కొవ్వొత్తుల ర్యాలీను ఈరోజు వీళ్ళంతా కూడా నిర్వహిస్తున్నారు. రూపారెడ్డికి ఘనంగా నివాళులు కూడా అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆ తర్వాత స్కూల్లో సంతాప సభ నిర్వహించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. రూపారెడ్డి హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అలాగే టీచర్లకు రక్షణ కల్పించేలా టీచర్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని కోరారు. పిల్లల్లో పెరుగుతున్న సెల్ ఫోన్ ఎడిక్షన్, డ్రగ్స్, గంజాయి వంటి సమస్యలపై ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టాలని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, 10వ తరగతి అబ్బాయి ప్రిన్సిపల్ ను చంపేయడానికి డ్రగ్స్ కానివ్వండి లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అండ్ అక్కడ డిమాండ్స్ మేజర్ గా ఏం వినిపిస్తున్నాయి రమేష్? రైట్, జల్సాలకు అలవాటు పడే డబ్బుల కోసమే హత్య చేసినట్లు చాలా క్లియర్ గా పోలీసులు ఇంతవరకు మనకు చెప్పడం జరిగింది. అది కూడా చెప్పడం జరిగింది. కానీ ఇందాక మీరు అన్నట్లు వైజాగ్ లో టీచర్ కొట్టి ఆ చిన్నారి విద్యార్థి మృతి చెందిన ఘటన, ఇప్పుడు ఆ విద్యార్థి చేతిలోనే రూపారెడ్డి హతమైనటువంటి ఘటన. ఈ 2 ఘటనలు పోల్చుకుంటే మాత్రం చాలా రూపారెడ్డిని మాత్రం 25 సంవత్సరాల నుంచి ఎంతో క్రమశిక్షణగా ఒక మారుమూల గిరిజన ప్రాంతంలో కూడా ఒక కాన్సెప్ట్ స్కూల్ ని, ఇంగ్లీష్ మీడియం స్కూల్ ని ఏర్పాటు చేసింది. 25 ఇయర్స్ నుంచి కూడా నిర్విరామంగా ఆమె ఎక్కడ సెలవు తీసుకోకుండా ప్రతినిత్యం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు ఆమెకు అవసరం లేకుండా, ఆమె స్కూల్ డైరెక్టర్, ఆమె ఓన్ స్కూల్, ఆమెకు అవసరం లేకున్నా కానీ విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఆమె ఆలోచించి 20 సంవత్సరాలుగా కష్టపడింది. కానీ ఇవాళ ఆ 10th క్లాస్ ఆ విద్యార్థి చేతిలోనే హతం కావడం పట్ల నిన్న సాయంత్రం చూసినట్లయితే అక్కడ వందలాది మంది కూడా పెద్ద ఎత్తున అక్కడ వచ్చి సంతాప సభ పాల్గొని కూడా రాత్రంతా కొవ్వొత్తుల ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. ఇవాళ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా బంద్ చేసి కూడా మొత్తం ఆమెకు నివాళులర్పిస్తున్నారు. మనం నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా చూడొచ్చు అని చెప్పవచ్చు. ఎందుకంటే విద్యార్థులకు ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని ఆమె ముందు నుంచి కట్టుకుంది. కానీ ఎవరు ఊహించలేదు. మొదటగా దోపిడి దొంగలు అనుకున్నారు, సుపారీ హత్య అనుకున్నారు. కానీ ఒక విద్యార్థి చంపారని ఇంకా ఇది జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. రమేష్, విద్యార్థులు ఉన్న ఈ మానసిక మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడు కూడా టీచర్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి ఎప్పుడు గమనించలేదా? రైట్, ఎవరికి కూడా ఇది అనుకోలేదు. అయితే గతంలో కూడా ఈ విధంగా చేస్తున్నారని కూడా అతని హాస్టల్లో రెసిడెన్షియల్ స్టూడెంట్ ఉంది కాబట్టి మందలించి 2 రోజుల పాటు ఆ డే స్కాలర్స్ గా మార్చింది. ఆ ఉద్దేశం కూడా అతని ఆ విద్యార్థి దృష్టిలో ఉంది. టీచర్ ఈ విధంగా మందలిస్తారన్నటువంటి కక్ష కూడా ఉంది. అదే విధంగా ఒక సెల్ ఫోన్ కొనుక్కోవాలి, ఒక ఖరీదైన బైక్ కొనుక్కోవాలి, దానికి 4-5 లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. ఆ 4-5 లక్షలు ఎప్పుడు కూడా మేడం హ్యాండ్ బ్యాగ్ లో ఉంటాయి కాబట్టి మేడం ని చంపేసి కూడా ఆ డబ్బులను లాక్కెళ్ళాలి. ఇంత క్రూరంగా ఎలా ఉంటుంది? ఎందుకంటే చిన్న విద్యార్థులు కూడా ఈ విధంగా చేయడం ఏంటంటే చెప్తున్నారు. ఏంటమ్మా మీరు ఎలా ఈ విషయం నుంచి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఒక విషయం నేర్చుకోవాలి. కోపంలో తీసుకునే ఒక
నిర్ణయం వల్ల కొన్ని జీవితాలు నాశనం అవుతున్నాయి. ఏదైనా ఉంటే తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి చెప్పాలి, కానీ ఇలా చేయడం చాలా బాధాకరంగా ఉంది. ఈ మా విద్యార్థులు బానిసత్వం గురి అయ్యి మత్తుకు బలి అయ్యి వారు మన దేశాన్ని ఇలాగ చిన్న సంఘటనలు మన దేశం రైట్, చూడొచ్చు చాలా మంది విద్యార్థులు కూడా చెప్తున్నారు. అంతా కూడా ఇవి ఒక 10th క్లాస్ ఒక మైనర్ విద్యార్థులు ఈ విధంగా సెల్ ఫోన్లు కానీ ఈ విధంగా అలో చేయొద్దు, అదే విధంగా మొత్తం ఆ టీచర్స్ ప్రొటెక్ట్ యాక్ట్ కూడా తీసుకురావాలని చెప్తున్నారు. ఏదైనా రూపారెడ్డి హత్య పట్ల ప్రతి ఒక్కరు కూడా దీన్ని వాళ్ళ స్కూల్స్ బంద్ చేసి కూడా ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి నల్గొండ జిల్లాలో కనపడుతుంది. సర్తాజ్. థ్యాంక్ యూ రమేష్. రైట్ నౌ ఈ అబ్బాయికి సంబంధించి జువైనల్ జస్టిస్ బోర్డ్ కు సిఫార్సు చేస్తారు. ఆ బోర్డులో కౌన్సిలింగ్ ఇప్పిస్తారు. ఒకవేళ కనుక ఆ అబ్బాయి పూర్తిగా అవగాహనతోనే ఈ హత్య చేశాడు అని కనుక తేలితే, అంటే మానసికంగా ఎలాంటి ఇల్నెస్ లేకపోయినా, ఎట్లాంటి డిప్రెషన్, ఎట్లాంటి స్టేట్ ఆఫ్ మైండ్ లేకపోయినా సరే కావాలని హత్య చేశాడు అని కనుక తేలితే, అప్పుడు ఇతన్ని ఒక అడల్ట్ లానే, అంటే పెద్ద మనిషి లాగానే పరిగణనలోకి తీసుకొని ఇటు శిక్ష పడే అవకాశం ఉంటుంది. లేకపోతే 3 ఏళ్ల నుండి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. ఆ తర్వాత తనకు సంబంధించి కౌన్సిలింగ్ సెషన్స్ తో పాటు ఎడ్యుకేషన్ ను పర్స్యూ చేసుకోవడానికి పూర్తిగా జువైనల్ లాస్ ఆ అబ్బాయికి రైట్స్ ఇస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, అది టీచర్ కొట్టడం కారణంగా బాలుడు చనిపోయినా, లేకపోతే బాలుడికి సంబంధించి టీచర్ మీద ఇన్నిసార్లు కత్తిపోట్లతో పొడిచి మరి చంపేసిన, ఇక్కడ 2 చోట్ల కూడా మనకి ఒకటే కనిపిస్తోంది, అగ్రెషన్. సో ఆ అగ్రెషన్ ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. దాంతో పాటు మెంటల్ ఇల్నెస్, డిప్రెషన్ ఇట్లాంటివి ఏమున్నా సరే మీరు మీ పేరెంట్స్ తో, మీ టీచర్స్ తో, మీ ఫ్రెండ్స్ తో, పిల్లలకి చెప్తున్నా ఎస్పెషల్లీ మాట్లాడి వాటికి సంబంధించి ఎలా ఓవర్ త్రూ అవ్వాలి అనేది ఆలోచించండి. అంతే తప్ప ఇట్లాంటి అఘాయిత్యాలకి పాల్పడద్దు అనేది ఈరోజు బిగ్ టీవీ మనందరినీ కూడా కోరుతోంది. అండ్ డ్రగ్స్ కు బానిసైన వారు, లేకపోతే ఇంకేమైనా అలవాట్లకు బానిసైన వారిని, చిన్న పిల్లల్ని గమనించాల్సింది పేరెంట్స్, టీచర్సే. సో పేరెంట్స్, టీచర్స్ ఎప్పుడైనా మీ పిల్లలు ఇట్లా చేస్తున్నారు అని గమనిస్తే వాళ్ళకి సంబంధించి శిక్ష పడుతుందేమో అని కూడా ఆ తప్పును కప్పిపుచ్చే ప్రయత్నం చేయకుండా కౌన్సిలింగ్ ఇప్పిస్తే ఈ రోజు ఈ అబ్బాయి జీవితము నాశనం అవ్వకుండా ఉంటుంది. అలానే రూపారెడ్డి కూడా అట్లానే బతికుండేవారేమో. సో ఫర్దర్ గా మీరు మీ చుట్టుపక్కల ఎప్పుడైనా పిల్లల్ని చూస్తే అప్పుడు ఖచ్చితంగా కూడా ఒకసారి వాళ్ళకి చెప్పండి, కౌన్సిలింగ్ ఇప్పించండి. వాళ్ళు అట్లాంటి చెడు వ్యసనాల బారి నుండి బయటపడేటట్టు మీరు చేయాల్సిన బాధ్యత